ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు 22వ రోజు మబ్బరంగా కొనసాగుతున్నాయి. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా నీటి ఊట మాత్రం ఆగడం లేదు. బురద, నీటి ఊట, టీబీఎం అవశేషాలు అన్నీ కలిపి సహాయక చర్యలు ఆశించినంత వేగంగా సాగడం లేదు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలో 22వ రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక 22వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ నీటి ఊట మాత్రం ఆగడం లేదు. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. భాగ్యశ్రీ 22వ రోజు ఎస్ఎల్బీసీ టన్నల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 12 రెస్క్యూ ఆపరేషన్ బృందాలతో కూడిన టీం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 7 మంది గల్లంతైన 7 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే టన్నల్ లోపల దాదాపు 13.85 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరగడంతో 13.25 వరకు లోకో ట్రైన్ పునరుద్ధరించారు. టీబీఎం శకలాలను కూడా దక్షిణ మధ్య రైల్వేకి చెందిన రెస్క్యూ ఆపరేషన్ బృందం ఏదైతే థర్మల్ కటర్ ద్వారా, ప్లాస్మా కటర్ల ద్వారా అయితే విడిభాగాలుగా చేసి లోకో ట్రైన్ లో బయటికి పంపిస్తున్నారు. పేరుకుపోయిన బుర్జ మట్టిని కన్వేర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాదకరంగా ప్రత్యేకంగా D1, D2 దగ్గర తవ్వకాలు అయితే ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గురుప్రీత్ సింగ్ ఏదైతే మృతదేహం లభ్యమైందో గురుప్రీత్ సింగ్ మృతదేహం D2 పాయింట్ వద్దనే దొరకడంతో అక్కడికి కూడా తవ్వకాలు చేస్తున్నారు. మరోవైపు కడావర్ డాగ్స్ మళ్ళీ 2 ప్లేస్లలో గుర్తించడంతో అక్కడ కూడా తవ్వకాలు చేస్తున్నట్టు కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కీలకంగా ఏదైతే రోబోటిక్ అన్వీర్ హైదరాబాద్ చెందిన అన్వీర్ రోబోటిక్ సంస్థ ద్వారా రోబో సంబంధించిన ఏదైతే సేవలు కూడా వినియోగించుకుంటున్నారో అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దేశంలోని అత్యుత్తమైన నిపుణులతో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నప్పటికీ గల్లంతైన 7 మంది ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కూడా మనం చెప్పొచ్చు. అయితే దాదాపు 9 మీటర్ల మేర 9 నుంచి 11 మీటర్ల మేర పట్టి కూరుకుపోవడం ఒకటి, ఉబికి వస్తున్న వాటర్ అంటే పైనుంచి భారీ ఎత్తున కురుస్తున్న వాటరు, తర్వాత కొన్ని ఆటంకం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ ద్వారా డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున నీటి ఊట మాత్రం ఆగడం లేదని కూడా మనం చెప్పవచ్చు. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చీఫ్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కొంత కీలక ఏదైతే రిజల్ట్ ఇస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నప్పటికీ పరిస్థితులు కొంత ఆటంకాలు కలిగిస్తున్న నేపథ్యంలో ఏదైతే గల్లంతైన 7 కుటుంబాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 22 రోజులు గడుస్తున్నా కానీ తమ వారి ఆచూకీ కానీ తమ వారిని తమకు అప్పగించడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే కుటుంబాలతో మాట్లాడిన నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో కొంత పాజిటివ్ రిజల్ట్ ఇస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నాయి. అయితే కీలకంగా ఏదైతే లోపల టన్నల్ లోపల ఆటంకాలను అన్ని అధిగమిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.